నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు ఏ ప్రక్రియ చేయబోతున్నారు? మాకోసం లైవ్ లో ఏం చూపిస్తున్నారు? అంటే ఇది జనరల్ ఏంటంటే మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 99% ఏ వైద్యులు కూడా ఇంత రిస్క్ తీసుకొచ్చారు. మా దగ్గర పిల్లలు ఏంటంటే మా దగ్గర పనిచేసేటోళ్ళు ఇది నా ఆర్గనైజేషన్, దీన్ని డెవలప్ చేసుకోవాలి, నాకు ఫ్యూచర్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మేమే ఒక సభ్యులం అందరం. కాబట్టి ఈ అంటే ఒక్క ఆకుతో చేయిస్తాము. 9 రకాల ఆకులతో అయితే 9 మా దగ్గర అన్ని క్షారాలు ఉంటాయి చూపిస్తున్నాయి. సీతఫల ఆకులు ఇవి. సీతఫల ఆకులు ఇప్పుడు ఇనుప కళాయిని పెట్టినాం. ఇది కలువలు వేస్తాం, వేసి బాగా డ్రై చేస్తాం. విపరీతమైన పొగ వస్తుంది. దీన్ని ఏం చేస్తాం, బాగా డ్రై అయిన దాకా అట్లే చేస్తాం. నలుపు కలర్ వస్తుంది. నలుపు కలర్ వచ్చినాక మళ్ళీ వాటిని కూడా డ్రై చేస్తాం. అప్పుడు తెల్లటి క్షారం వస్తుంది. 2 బస్తాలు వేస్తే 100 గ్రాములు వస్తుంది. ఓకే, ఇది కథ. అంటే ఏంటి దీనివల్ల ఉపయోగం? దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది డైరెక్ట్ గా బట్టలు వేసి వస్త్రకాయితం పట్టి క్యాప్సూల్ రూపంలో వేస్తే షుగర్ తగ్గుతుంది. షుగర్ కంట్రోల్ కు వస్తుంది. ఇదే రకమైన 9 రకాల ఆకులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సీతఫల ఆకులు, మామిడి ఆకులు, లేకపోతే ఉత్తరేని, అతిబల, చిక్కుడు కూడా. చిక్కుడు తోట పెట్టి మేము చిక్కుడు కాయల కోసము చిక్కుడు ఆకులను కూడా అంటే ఇట్లా ఒక 9 రకాల ఆకులు ఇదే విధంగా క్షారం తీసి వాటిని ఏం చేస్తామంటే మా దగ్గర చిప్పలు ఉంటాయి, 2 రకాల చిప్పలు. దాన్ని ఏంటంటే పుట వేయడం అంటారు ఆయుర్వేద భాషలో. దాంట్లో చేస్తుంటే ఈ 9 రకాల క్షారం అయినాక బాగా వస్త్రకాయితం కొట్టి ఆ 9 కలిపి మళ్ళా ఒక చిప్ప మధ్యలో ఇంకో చిప్ప ఈ విధంగా ఉంటది. ఇది దీంట్లో ఏం చేస్తామంటే ఈ దీంట్లో పోసి ఈ చిప్ప మీదంగా పెట్టి చుట్టూ పిడికలు వేసి 108 పిడికలు పెడతాం. చుట్టూ మొత్తం పెట్టి అగ్గి దానికి పుటం అట్లా ఆ విధంగా కాలుస్తాం. చాలా ప్రాసెస్, చాలా భారతం. దాన్ని కాల్చిన తర్వాత 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి, 5వసారి, 6వసారి, 7వసారి, 8వసారి, 9 సార్లు అట్లా చేస్తే మనం 1 కేజీ ప్రాసెస్ చేస్తే 100 గ్రాములకు వస్తుంది. ఆ 100 గ్రాములు కనుక చిటికడు కాస్తంత ఎంత అంటే ఒక 3 ఏళ్ళతో ఎంత పట్టుకుంటే అంత అది తెల్ల పేపర్లా చుట్టిస్తాం. దాన్ని గనుక ఈ చేతులు వేసుకొని బాగా ఆవు వెన్న తీసుకొని ఇట్లా రంగరించి ఇట్లా గనుక నాకుతాయి అసలు సర్వరోగాన్ని వాళ్ళని మోకాళ్ళ పోయితే 10-15 ఏళ్ళు పోయినాయని ఫోన్లు వస్తుంటాయి. కానీ దాన్ని ప్రాసెస్ చేయడం కష్టం. ఇది కష్టం. పచ్చిది ఆకుల్ని డ్రై చేయాలి. 9 రకాల ఆకులు మళ్ళీ దీంట్లో ఉత్తరేని వేస్తాము, వావిల ఆకులు వేస్తాము. ప్రతి ఒక్కటి అంటే మాకు తినటానికి ఇంటేకు కాకర ఆకులు వేస్తాము. కాకరకు మాకు ఏం చేస్తాం అంటే ఇటు ఆఫీస్ ఉంది అనుకోండి, చుట్టూ కాకర గింజలు పెడతాము. కాకర ఆకు వచ్చేస్తుంది, దాన్ని కూడా తీసుకుంటాము. దొండ చెట్లకు అడిగి దొండ ఆకు తెంపుకొచ్చుకుంటాం మేము. ఎవరైనా తీస్తా అంటే అన్ని రకాలు ఏది ఉంటే, టమాటా చెట్లు ఉంటే టమాటా ఏది ఉపయోగపడదు, ఏది ఉపయోగపడ ఇంటేకు. ఇప్పుడు జిల్లేడు ఉంది, అది వాడొద్దు, దాని జోలికి అట్లా అన్నమాట. ఇది అనేక రకాల క్షారం. వేపాకు, మన మర్రి ఆకు, ఇది నేరేడు క్షారం. అట్లా ఇట్లా ఈ విధంగా 4-5 కేజీలు చేసి పెట్టుకుంటాం. 100 గ్రాములు తీసుకొని 1 కేజీ మన మట్టి చిప్పలలో పెట్టి దాని ఏంటంటే ఆయుర్వేదాన్ని సిద్ధ వైద్యం జోడించడం అనమాట మా గురువులు చెప్పేది. ఆ చిప్పలలో పెట్టి పుట వేసి పిడికల్లో పెట్టి కాలుస్తే అది 10% కుదిపోతుంది. 100 గ్రాములు వేసి 10%, 20% మిగులుతుంది. అది మాత్రం అద్భుతంగా. ఎందుకంటే చాలా మంది మాకు ప్రతి జబ్బుగా ఇస్తాం 15-20 ఎక్కువగా షుగర్ కు తగ్గిద్ది. ఓన్లీ దీని సింగిల్ సీతఫల క్షారం ఒకటి, నేరేడు క్షారం ఒకటి మంచిగా షుగర్ తగ్గుతుంది. నేరేడు ఆకులు కంట్రోల్లో ఉంటది. ఇప్పుడు మీకు చూపెట్టింది క్షారం అది. కాబట్టి ఈ క్షారాలతో ఒక వైవిధ్యంగా అంటే ఇప్పుడు సిద్ధ వైద్యం వేరు, వాళ్ళు ఏంటంటే ఇంగ్లీకం, పాదరసము అవన్నీ వాడతారు. మేము ఆ మెటల్స్ వాడం. మేము వాడకుండా ఏం చేస్తామంటే సీతఫల క్షారం ఇప్పుడు చేస్తున్నాం కదా, ఇది ఇట్లా అవుతుంది. ఇట్లా ఈ విధంగా అవుతుంది. ఎన్ని బస్తాలు అయితే ఇంత అవుతుంది అంటారు? ఇది ఇప్పుడు మనం చేసేది అయితే ఇలా సగం కూడా కాదు. ఒక బర్త్డే నేను మార్నింగ్ మీరు వస్తారని ఒక ఆకాన తీసుకురావాలన్న ఉద్దేశం తీసుకొచ్చిన. కాబట్టి ఏంటంటే క్షార ప్రక్రియ అని చేయడం కష్టం. ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి ఆ క్షారం చేస్తుంటే ఎక్కువ మొత్తం ఉంటే ఈ సిలిండర్ అయిపోద్ది. ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 7 గంటల వరకు చేస్తూనే ఉంటాం. అట్లా మొత్తం చాలా పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్, సింపుల్ అయితే కాదు సార్. ఆయుర్వేదం మనం అనుకున్న తేలిక చాలా మంది ఏంటారు ఆయుర్వేదానికి ఏమైనా
ఇంత కాస్ట్లీ ఉంటుందా అంటారు కానీ మనకు అంటే ఆయుర్వేదం మీలాంటి నిపుణులు అయితే చెప్పగలుగుతున్నారు ఇట్లా చేపించి మాకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపిస్తున్నారు ప్రతి లైవ్ లో. అవును. చాలా మంది ఏం చేస్తారంటే అది ఇదని చాలా మందిని మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అవును, అవును. ఉన్న కాలం. అవునా కదా తప్పకుండా. మీరు చెప్పండి. సో అందుకనే నమ్మడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఈ రోజు లైవ్ కూడా వచ్చాను మీ దగ్గరకు. నేను అందుకని. అసలు మీరేట చేస్తున్నారు లేకపోతే వాళ్ళ లెక్క చేస్తున్నారు జెన్యున్ గా చేస్తాను వచ్చాను అనమాట. అవును. సో చూస్తే మొత్తం జెన్యున్ గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అన్ని లైవ్ లో సార్ మనం ఓన్లీ ఆకులు అలములతో బెరెళ్లతో చేస్తాం. ఒకటే మన దగ్గర మాయ లేదు, మంత్రం లేదు. ఈ నిలువ ఉండడానికి భీమసేన పచ్చకర్పూరం అని ఉంటది. 1 కేజీకి 2 గ్రాములు కలిపి నిల్వ ఉంచుకుంటాం అంతే తప్ప దాంట్లో ఏది మీరు మొత్తం ఎత్తుకొని నా దగ్గర ఇన్ని రకాల డబ్బాలు ఉన్నాయి కదా, ఈ అన్ని డబ్బాలు మీరు తలా ఇంత ఇంత తీసుకుపోయినా కూడా మీకు 0.1% కూడా కెమికల్. మా గురువు అనేది మనం గనక కెమికల్ వాడితే మనం నేను టాబ్లెట్ కూడా వేయ అసలు దేనికి కూడా. మనం గనక జనాల మోసం చేసినట్టు కన్న తల్లి రొమ్ము కోసినట్టు బాబు ఎట్టి పరిస్థితుల్లో మనం కెమికల్ ఎంతో మంది వస్తారు. సొంటి కూడా ఇట్లా కొట్టి క్షారము ఇప్పుడు సొంటి అది అల్లంతో తయారు చేస్తారు కానీ ఇట్లా కెమికల్ కొడితే అవుతుందట. నా దగ్గర కెమికల్ కాదు, అల్లంని సున్నం తెచ్చుకొని వర్క్ చేస్తాం అనమాట. కాబట్టి ఇది ఏంటంటే ఇది భీమసేన పచ్చకర్పూరం అంటారు. ఇది మేము నెలకు దాదాపు 5-6 కిలోలు వాడతాం. చాలా ఖరీదైంది ఇది. ఇదేం చేస్తుంటే అసలు మీరు స్మెల్ చూడలేరు అసలు, ఏ మాత్రం చెడిపోదు. ఇది 1 year ఉంటది, 1 year 2 years కూడా ఉంటది. కొన్ని అంటే మూలికలు కొన్ని పట్టి అనమాట. అద్భుతమైన సార్ ఆయుర్వేదం. అందుకని నేను ఏంటంటే ఒక 3 రోజులు 4 రోజులు దూరంగా ఉంటా. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు భార్య పిల్లలతో ఉంటా. ఒక 4 days ఇక్కడ మంగళవారం వస్తే మంగళ బుధ గురు శుక్ర 4 days ఉదయం నుంచి సాయంత్రం దాకా నాకు తెల్లారి గంటల ఒక 3 గంటల నిద్ర వస్తుంది. వచ్చి బట్టి పెడుతూనే ఉంటాయి ఏదో ఒకటి రెడీ చేసి పెట్టుకుంటాం. కాబట్టి ఏంటంటే దీని మీద డివోట్ అయిపోయినా మొత్తం. నా స్నేహితులు ఎంతో మంది అంటారు దీన్ని ఇది చేద్దాం బిజినెస్ అది చేద్దాం, ఇట్లా చెవులతో ఇట్లా వదిలిపెడతా. ఆయుర్వేదం నాకు జీవనం, నన్ను బతికిచ్చింది ఆయుర్వేదం. దీనికోసం మనం ఏదో సాధించాలి దీంట్లో. అందుకనే అనేక మంది గురువుల దగ్గర పోయి కాలు మొక్కి గురువు గారు నేను ఈ విధంగా చేస్తున్నా, అట్లా కాదు బిడ్డ కూసో, నువ్వు ఇట్లా కాదు ఇట్లా చేయి చెప్తారు 100% చెప్తారు. అంటే వాళ్ళ మంచితనాన్ని బట్టి. మనం అడిగే మాట బట్టి నోరు మంచిది అయితే ఊరు మంచిది అనే ఒక శాస్త్రం. కాబట్టి నన్ను చూస్తే అందరూ చెప్తారు. నన్ను ఇంత వారం చేసింది ఎంతో మంది గురువులు, వాళ్ళందరికీ పాదాభివందనం. వాళ్ళందరూ నిండు నూరేళ్ళ ఆరోగ్యాలతో ఉండాలి. నా మిత్రులు కూడా చాలా మంది, ఉమామహేశ్వరరావు గారని నాకు నెలకు 1,00,000 రూపాయలు ఇచ్చి గోశాల నువ్వు చేయాలరా అని నాకు సాయం చేసిన వ్యక్తి. మొగుళ్ళపల్లి ఉపేంద్ర గుప్తా అని మిరాడ హైదరాబాద్ లో నా మిత్రుడు ఉండు. నాకు ఒక 25 years బ్యాక్ బోన్. నన్ను ఏమనంటే ఊరుకోడు. వాడు నీతి న్యాయం ధర్మంతో కట్టుబడి ఉన్న సనాతన ధర్మ పండితుడు అంటాడు. ఇట్లాంటి ఎంతో మంది మహానుభావులు. నా మిత్రుడు ఇక్కడ లోకల్ కూడా చిట్టిబాబు అని ఒక ఉన్నాడు, వనం మదన్ మోహన్ అని మా సొంత అన్న కంటే ఎక్కువ సోదరుడు. వీళ్ళందరూ ఏంటంటే నన్ను అబ్జర్వేషన్ చేస్తారు అన్నమాట. వీళ్ళందరూ ఈ ఆయుర్వేదం దీన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఆరోగ్యాలతో ఉండాలి. ఎందుకంటే బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం అనేక స్టేట్లు కంట్రీలకు వెళ్ళిందంటే వీళ్ళందరి చదువు వల్ల, వీళ్ళందరి సాయం వల్ల. నా దగ్గరకు వచ్చే ప్రేక్షకులు కూడా మన అంటే ఏదైనా జబ్బు వారి పడిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పెళ్లిళ్ళు శుభకార్యాలకు కార్డు ఇస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. ఒక పెళ్లికి 140 కార్డులు వచ్చినాయి నాకు. అసలు ఎక్కడున్నా కూడా తెనాలి, బాపట్ల అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కూడా మనం అంత అనేక మంది, నెల్లూరులో దాదాపు 1000-2000 మంది మన మందులు వాడారు. ఇట్లా మూలికలన్నీ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలండి.